అది 1965వ సంవత్సరం. పరమాచార్య స్వామి వారు తిరుపతిలో మకాం చేస్తున్నారు. స్వామివారు వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం చేయించారు. 600 రూపాయల టికెట్టు. కళ్యాణోత్సవం తరువాత దేవస్థానం వారు ప్రసాదాలను ఇచ్చారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. వీరిని మామూలు క్యూ లైన్లో కాకుండా వేరేగా స్వామి దర్శనానికి పంపిస్తారు. ఆలయ పేష్కారు స్వామివారిపై ఉన్న అపరిమిత భక్తి వల్ల పరమాచార్య స్వామివారితో ఉన్న మా అందరినీ శ్రీనివాసుని దర్శనానికి రమ్మని పిలిచాడు. మేము దాదాపు ఒక 15 మందిని ఉన్నాము. అప్పుడు పేష్కారుతో మహాస్వామి వారు కళ్యాణోత్సవం చేయిస్తే ఎంతమందిని దర్శనానికి అనుమతిస్తారు అని అడిగారు. 6 మందిని అని పేష్కారు బదులిచ్చారు. అలా అయితే మేము 6 మంది మాత్రమే ఈ విశేష దర్శనానికి వస్తాము. నేను, పుదు పెరియారు, జయేంద్ర సరస్వతి స్వామి వారు, మరో 4 అని చెప్పారు. వెంటనే పేష్కారు అందరము వెళ్ళవచ్చు, ఏమీ పర్వాలేదు అని అన్నారు. అది తప్పు, అధర్మం. దేవస్థానం ఒక నియమం చేసింది. కళ్యాణోత్సవం టికెట్టుపై 6 మందికి విశేష దర్శనం అని. నీవు దేవస్థానం సిబ్బందివి, అంటే ఉద్యోగివి. నీకు నా పైన ఉన్న భక్తి వల్ల 15 మందిని దర్శనానికి పంపించడం సరికాదు. దీనివల్ల 2 తప్పులు జరుగుతాయి. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను ఒక దేవస్థానం ఉద్యోగియే ధిక్కరించడం ఒకటి. రెండవది, నిబంధనలను పెట్టిన వారే వాటిని పాటించకపోతే ఇక ఇటువంటి నిబంధనలు ఎవరు పాటిస్తారు? మరొకటి, ఈ నియమాలు అతిక్రమించడానికి నేనే ఒక అవకాశం ఇచ్చినట్లుంటుంది. కాబట్టి మేము 6 మాత్రమే వస్తాము అని చెప్పారు. పేష్కారు ఏదో చెప్పబోతుండగా మహాస్వామి వారు మధ్యలో, ధర్మం కేవలం ప్రచారం చేయడానికి మాత్రమే కాదు, స్వయంగా దాన్ని తప్పక అనుష్ఠానించి తీరాలి. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించిన ధర్మమే రాముడు అన్నట్లు ఈ సంఘటనను నా కండ్లారా చూడడం చేత పరమాచార్య స్వామివారు సాక్షాత్తు 2వ రాముడై ఈ యుగానికి రాముడు అని అర్థమైంది. చదివినది విన్నది ధర్మం కాదు, ఆచరించినదే ధర్మం. మొత్తం వేదవాంగ్మయ సారమంతా 2 మాటలు. సత్యం వద, ధర్మం చర. సత్యం పలుకు, ధర్మం పాటించు. మరి ఏది సత్యం, ఏది ధర్మం? వేదం సత్యం, వేదం చెప్పినది ధర్మం. వేద ప్రమాణమే సత్యం, అపౌరుషేయమైన వేదమే ప్రమాణం. శ్రీకృష్ణార్పణమస్తు.